రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇక సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కాలే యాదవ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇక మధ్యాహ్నం 1 గంటకు గూడెం మహిపాల్ రెడ్డిపై చింత ప్రభాకర్ రెడ్డి, ఇక మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరుపుతున్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదుదారుల అడ్వకేట్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. ఇక ఈ ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది. పిటిషనర్లు, ప్రతివాదుల తరపున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తున్నాయి. ఇక స్పీకర్ మరియు చైర్మన్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ జరుగుతున్నట్లు స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. మాత్రం అనేక మార్పులు జరిగిన నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎట్టకేలకు విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే 4 శాసనసభ్యుల విషయంలో మాత్రం ప్రధానంగా ముందుగా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఎల్లుండి సోమవారం ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాళీ యాదయ్య, 1 గంటలకు మహిపాల్ రెడ్డి, 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ ను ఆ స్పీకర్ విచారించనున్నారు. అనంతరం అక్టోబర్ 1వ తేదీన మాత్రం పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం ఈ అనర్హత పిటిషన్లపై మాత్రం పలువురు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో ఈ విచారణ కార్యక్రమాన్ని మాత్రం వేగవంతంగా చేస్తున్నారు. కీలక పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మాత్రం ఎట్టకేలకు విచారణకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఎల్లుండి ఈ విచారణ పర్వాన్ని మాత్రం కొనసాగించనున్నారు. అయితే అత్యంత ఉత్కంఠభరితంగా ఈ విచారణ కార్యక్రమం జరుగుతున్న తీరు కూడా ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యేల అనర్హతపై సంబంధించిన వ్యవహారాలు మాత్రం అటు ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం, ఇటు అసెంబ్లీ స్పీకర్ కూడా విచారణ జరుపుతున్న తీరు పట్ల మాత్రం అత్యంత ఉత్కంఠ పరిస్థితులు మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ఏదేమైనా విచారణ అనంతరం మాత్రం మరిన్ని విషయాలు, ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఏపీలో ప్రస్తుతం సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. చూద్దాం లైవ్ లో. 8,32,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. 27,407 మంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మండల సమాఖ్యలు 660 ఉన్నాయి. జిల్లా సమాఖ్యలు అండ్ గిరిజన సమాఖ్యలు 26 + 5 ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ మీరు ఆ స్లైడ్ చూస్తే రూరల్ క్రెడిట్ 24, 25, శ్రీనిధి, సిఏఎఫ్, ఉన్నతి అన్నీ కూడా 40,424 కోట్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర సేవింగ్స్ 20,739 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉండే ఏకైక ఆర్గనైజేషన్ భారతదేశంలో మన డాక్రా సంఘం. సొంత డబ్బులున్నాయి. మెప్మాలో అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 22.6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో బ్యాంక్ లింకేజ్ 20,000 చేశారంటే అదొక 40, ఇదొక 20, 66,404 కోట్లు చేశారు. సేవింగ్స్ కూడా రెండు చూస్తే మీరు దగ్గర 27,000 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయి. అధ్యక్ష వీళ్ళ నీతి నిజాయితీ ఆ రోజు కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని, ఊరూరుకు పోయి చెప్పేవాడిని, మీటింగ్లో చెప్పేవాడిని. మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళా డబ్బులు కట్టండి, కడితే మళ్ళీ రీపేమెంట్ వస్తుందని చెప్పేవాడిని. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బారో చేస్తారని. ఈరోజు అధ్యక్ష అంత ఇండస్ట్రీ తీసుకోండి, ఎంఎస్ఎంఈ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కాస్తో కోస్తో ఎక్కువ ఎన్పిఏలు ఉన్నాయి. ఎన్పిఏ <1% ఉండే ఏకైక వ్యవస్థ డాక్రా. ఇది ఒక చరిత్ర. డబ్బులు తీసుకుంటే ఫస్ట్ 3 డబ్బులు కట్టిన తర్వాత కూడా మాట్లాడతారు. ఈరోజు ఒక్కరోజు కాదు, ఇది 25 ఏళ్ళుగా ఇదే జరుగుతూ ఉంది. వీళ్ళు చూసినప్పుడు నాకు ఎంత తృప్తి అంటే నీతి నిజాయితీకి మారుపేరు, సిన్సియర్గా పనిచేస్తారు. ఒకప్పుడు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయారు. ఈరోజు దీన్ని మనం లాజికల్గా తీసుకోవడం కోసం ఈ డాక్రా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అధ్యక్ష మీరు చూస్తే వీళ్ళందరినీ ఎంఎస్ఎంఈలుగా తయారు చేయాలని
ఈరోజు నేను చూశాను 22 లక్షల మందిలో 15 లక్షల మందికి 15,30,000 ఆ ప్రాంతంలో ఫోన్స్ ఉన్నాయి. అందులో 14,70,000 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఆలోచించేది అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఇచ్చి రియల్ టైం ట్రైన్ చేసి రియల్ టైం అప్డేట్ చేసి ఆర్థిక వ్యవస్థకు సెల్ ఫోన్ ఎట్ట పనిచేస్తుందో నిరూపించాలని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకందరికీ అక్వా బేస్డ్ లైవ్లీహుడ్స్ ఇంక్లూడింగ్ సీవీడ్ కల్టివేషన్, అదే మాదిరిగా క్రాబ్ ఫ్యాక్టరింగ్ ఇలాంటివన్నీ, ఇంకో పక్క బ్యాంబో మిషన్. ఈ ఏజెన్సీ ఏరియాలో బ్రహ్మాండంగా బ్యాంబో మిషన్ వల్ల చాలా వరకు ఆదాయం వస్తూ ఉంది, చాలా పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంది. మిల్లెట్, బ్యాంబో అండ్ మొరింగా మిషన్స్, లక్పతి దీదీస్, డ్రోన్ దీదీ, ఎగ్ చార్జ్ దీదీ, కంప్యూటర్ దీదీస్, ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని వర్టికల్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. క్లస్టర్ లెవెల్ యాక్టివిటీస్ కింద ఎక్కడికక్కడ గుంటూరులో పికిల్, లేపాక్షి దీదీ ఇండస్ట్రియల్ పార్క్, అక్వా పార్క్ అట్ ప్రకాశం, హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అట్ పొందూరు, చీరాల, ఎమ్మిగనూర్, ఇలాంటివన్నీ పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఒక పక్క క్లస్టర్ అప్రోచ్, ఒక పక్క ప్రోడక్ట్ అప్రోచ్, ఇవన్నీ తీసుకొని లైవ్లీహుడ్లో మీరు చూస్తే లైవ్